హాయ్ అండి, వెల్కమ్ టు ఐశ్వర్యాస్ కిచెన్. ఈరోజు శ్రావణ మాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలండి. సింపుల్గా అలాగే టేస్టీగా మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం టేస్ట్ రావాలంటే ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్తో మీరు కూడా ఏదైనా పూజలు వ్రతాలకి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ని పెట్టుకొని దానిలో ఒక హాఫ్ కప్పు పెసరపప్పును వేసుకొని మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వైట్ రైస్ తీసుకోవాలండి. తీసుకొని దానిలో ఏ కప్పుతో మనం తీసుకున్నామో అదే కప్పుతో 3.5 కప్పులు వాటర్ని వేసుకోవాలండి. ఇలా వాటర్ని వేసుకొని ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని 3 విజిల్లు వస్తే సరిపోతాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యిని కాస్త కరిగించుకోవాలి. కరిగిన తర్వాత దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ జీడిపప్పును వేసుకోవాలండి. వేసుకొని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెం రంగు మారిన తర్వాత దీనిలో ఒక 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ని వేసుకోవాలండి. వేసుకొని వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్ అనేది ప్రెషర్ అంతా కూడా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. రైస్ అంతా కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీనిలో స్వీట్కి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే పప్పు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం వేసుకోవాలండి. అలాగే ఒక హాఫ్ కప్పు పంచదారను కూడా వేసుకోవాలి. వేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని బెల్లం పంచదార కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. మీకు స్వీట్ ఇంకాస్త ఎక్కువగా కావాలి అంటే ఇంకొంచెం పంచదారను కానీ బెల్లం కానీ యాడ్ చేసుకోవచ్చు. ఈ చక్కెర పొంగలికి బెల్లం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇలా మొత్తం కూడా బెల్లం పంచదార అనేది కరిగిపోవాలండి. ఇలా కరిగినప్పుడు కాస్త లూజ్గా అవుతుందండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అవుతుంది. ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలండి. వేసుకొని ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి. ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, నెయ్యి అనేది కాస్త పైకి వచ్చింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీనిలో మళ్ళీ ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. చక్కెర పొంగలికి నెయ్యి కాస్త ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఒకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిలో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని వేసుకోవాలండి. ఇంతే అండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. పొద్దున్నే పూజకి మనకి ప్రసాదంగా చేసుకోవాలంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్ అయితే వస్తుందండి. వంట రాని వాళ్ళు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ ప్రసాదాన్ని అయితే ఈజీగా ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.